కన్యా రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశం జరగనుంది. అక్టోబర్ 12వ తేదీ విజయదశమి నుండి వీరికి ఊహించని పెను మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. కన్యా రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది. అక్టోబర్ 12వ తేదీ విజయదశమి నుండి కూడా వీరికి ఎటువంటి మార్పులు వీరి జీవితంలో చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా వీరి గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకోబోయే ముందుగా ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, పొడవైనటువంటి వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం అనుకూలమైన సమయంగా మనం చెప్పవచ్చు. వీరు కోరుకునే జీవితం వీరికి లభిస్తుంది. కష్టానికి తగిన ఫలితాలు వీరి సొంతం అవుతాయి. కొత్తగా ప్రారంభించిపోయే పనులను కొన్నాళ్ళ పాటుగా వాయిదా వేయడమే మేలు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ పార్వతుల సందర్శనం ఉత్తమ ఫలితాలను మీకు అందిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగితే తప్పకుండా విజయం వరిస్తుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయండి. ఆర్థికాంశాలలో తగిన జాగ్రత్తలు అవసరమండి. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి. ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం ఇది. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. అధికారులతో వినమ్రంగా వ్యవహరించాలి. మీకు ఈ వారాంతంలో అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఇష్ట దైవారాధన మీకు శుభప్రదమైన మార్పులను అయితే తీసుకువస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో జన్మించినటువంటి స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. చాలా మృదువైన మనస్సును వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి వీరు ఎప్పుడూ లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఒక వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతూ ఉందండి వీరి జీవితంలోకి. అక్టోబర్ 12వ తేదీన విజయదశమి నుండి కూడా వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఊహించని మార్పులు కనిపించబోతూ ఉన్నాయండి. ఆ స్త్రీ ప్రవేశంతో వీరి జీవితం వీరు ఊహించని విధంగా మారబోతూ ఉంది. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచనలు చేస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేయుచున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలనే కోరిక అనే స్వభావాలు ఉంటాయి. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు బాగా రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగునన్న భయము కూడా వీరు కలిగి ఉంటారు. పెద్ద పెద్ద కార్యక్రమాల నుండి వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ప్రారంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించేవారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటల ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరికి ఉండదు. కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలి పెట్టుట అనే లక్షణాలు ఉంటాయండి. జనసమధ్య ఉన్న బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని
చెప్పుటకు ఎక్కువగా వీరు సంకోచపడుతుంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి యొక్క బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము కూడా బాధలు పడతారు. కన్యా రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. చేయి చాపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది. ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడే అవకాశాలు వీరి జీవితంలో ఉన్నాయి. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలదు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు చక్కగా రాణిస్తారు. వీరికి సంబంధించినటువంటి విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకు, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు చక్కగానే రాణిస్తారు. వీరికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉండును. భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో వీరు ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కలవు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోవును. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలనే గడిసరితనము కూడా ఉంటాయి. ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన వారి ఊపిరితిత్తులకు, జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించును. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వీరిలో నిరుత్సాహం కూడా అధికంగా ఉండును. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరికి అధికంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు, ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు ధరించాలి. హస్త నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి. ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి. చిత్తా నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేయించుకొని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరించాలి. కన్యా రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు, ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశిముఖి రుద్రాక్ష ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి. అలా చేయడం వలన వీరికి కొన్ని శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది కనిపిస్తుందండి. చూసారు కదా కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి. వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం అనేది కలగబోతోంది. వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా కూడా కన్యా రాశి వారికి ఎటువంటి విషయాల్లో కలిసి రాబోతోంది. వీరు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి కూడా అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని టచ్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.